నీకు ఈ వయసులో రావడానికి కష్టం వచ్చింది. అయినా నువ్వు ఇలా చూస్తూ ఊరుకోకూడదు. ఇలాగే సిగరెట్ల విషయంలో నాకు మా ఆవిడికి గొడవ వచ్చింది. నేను సిగరెట్లు తాగడం మానకపోతే తను తాగుతానంది. తాగింది. నేను పుచ్చినట్టు మానేశా. నేను మందు కొట్టడం మానకపోతే తను కొడతానంది. కొట్టింది. నేను చచ్చినట్టు మానేశా. అలాగే ఇప్పుడు నీ మొగుడు వసంతతో ఆ గదిలో ఒకటే నవ్వులు. నువ్వు నాతో అలాగే ఈ గదిలో నవ్వుల ప్రోగ్రాం పెట్టామని జోకర్ లాంటి వాడిని ఎవరికి ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటారు. నువ్వు ఇలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. ధైర్యం కాదు, నీ పట్ల జాలి. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, నువ్వే నన్ను ఇక్కడికి రమ్మన్నావని నీ మొగుడికి చెప్తా. పెద్దవాడిని, పైగా నమ్మకస్తుని, అంతా నా మాటే నమ్ముతారు. కాదనుకో, కాదనుకో. వాడు వాడు ఏంటి చెల్లెమ్మా మొహమాట పడతావేంటి అంట? బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు. ఏం జరిగింది ఏంటి? నన్ను నన్ను నరతరసాల సినిమా చూసా? అందులో ఎస్వి రంగారావు సావిత్రమ్మ నిట్టాకే చెయ్యట్టుకున్నాడు. అప్పుడు సావిత్రమ్మ ఏం చేసింది? నీలాగా ఏడవలే, ఎన్టీఓడికి చెప్పింది. ఎన్టీఓడు ఏం చేశాడు? భీముడికి చెప్పాడు. సావిత్రమ్మ వెళ్ళి ఎస్వి రంగారావుని నర్తనశాలకి నైట్కి రా అంది. చెల్లెమ్మా గుడ్డు చప్పుడు కాకుండా పనైపోద్ది. అట్టగాని చెప్తా బోధపడలే.